మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ ఆధ్వర్యంలో ఒంగోలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు పాత గవర్నమెంట్ హాస్పిటల్ మాతా శిశు వైద్యశాల గల ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాతా శిశు వైద్యశాలలో బాలింతలకు మజ్జిగ ప్యాకెట్ను ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొమ్ము నరసింహారావు, బొద్దులు ఆంజనేయులు, రాయపటి అజయ్, మాకినేని అమరసింహ, సీతారామయ్య, గుర్రం రంగనాథ్, సత్యవతి, అరవింద్, అల్లరి రామయ్య, కిలారి రవి, ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు తదితరులు బాగున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జిందాబాద్ బీజేపీ, జిందాబాద్ బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర బీజేపీ, జిందాబాద్ బీజేపీ, జిందాబాద్ బీజేపీ. సంతోషం అమ్మాయి సుకన్య ఏదో మాట్లాడండి. నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అందరూ వచ్చి మీకు కొంచెం ముందు రండి. మీరు వెనక్కి జరగండి, అటు వెనక్కి జరగండి సార్, పెట్టుకోండి. దాంట్లో భాగంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఫ్రూట్స్ మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారు ఇంకా చాలా కాలం జీవించాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటామని కోరుకుంటున్నాం. అయిపోయిందా? సార్ అందరూ జరగండి, అందరూ వస్తారు. ఇదొద్దు, ఎడొద్దు, సైడ్కి రండి, సైడ్కి రండి అందరూ. మోడీ గారికి ఈరోజు పుట్టినరోజమ్మా. ఆ సందర్భంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ. అందరికీ నమస్కారం. ఈ రోజున మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని గుళ్ళల్లో, అన్ని హాస్పిటల్లో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ ఒంగోలులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా మరి ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించి ఇంకా ఎంతో కాలం జీవించి దేశ ప్రజలకు సేవ చేయాలని ప్రప్రదంగా ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేయడం జరిగింది. ఆ తదుపరి ఇక్కడ ఒంగోలు మాతా శిశు హాస్పిటల్ ఉన్నటువంటి బాలింతలు అందరూ కూడా మరి యాపిల్స్, మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా బత్తాయి కాయలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఈరోజు ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే, మరి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎంత అభివృద్ధి చెందుతుందో, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందితేనే ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలందరికీ రక్షణ కలుగుతుంది. భారతీయ జనతా పార్టీ కనుక అభివృద్ధి చెందకపోతే దేశం నష్టాలు పోతుంది. అందుకొచ్చే దేశ ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఇంకా కొన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు తలపెట్టాడు ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా భారత్ వైపు చూస్తున్నాయి. నిన్నగాక మనం చూడండి, మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే, దాదాపు సంవత్సరం నుంచి యుద్ధం జరుగుతుంటే దాన్ని ఆపటం ప్రపంచ దేశాలను ఒకటే చెప్తున్నాయి. ఒక్క మోడీ వల్లనే సాధ్యం అవుతుంది ఆ రెండు దేశాల యుద్ధం ఆపాలంటే అని చెప్పి ఈరోజు ప్రపంచం అంతా చెప్తుంది. అదే దాన్ని చూసి పాలస్తాన్లో ఉన్నటువంటి హమాస్ కూడా మా ఇజ్రాయెల్ మా మీద దాడి చేస్తుంది, దాన్ని ఆపాలంటే ఒక మోడీ మాత్రమే సమర్థుడని చెప్పేసి వాళ్ళు కూడా వస్తున్నారంటే అతని స్థాయి ప్రపంచంలో ఆయనకి ఎంత గుర్తింపు ఉందో
ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఈ రోజున మన దేశంలో ఉన్నటువంటి కుహనాలవాద పార్టీలు అన్నీ కూడా మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో పోయి భారతదేశాన్ని చిన్నచూపు చూసే విధంగా మాట్లాడుతున్నారు. దాన్ని మాత్రం భారతీయ జనతా పార్టీ తిప్పికొడుతుంది సందర్భం చెబుతున్నాను. ఎందువల్లంటే భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి మీద ఆధారపడిన పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ అంటే ఒక ఛాయ్ వాలా కూడా ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే దానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంకా ఈ దేశం ఇంకా ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి అందరికీ నమస్కారం. మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా భారతదేశం మొత్తం, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మోడీ గారి అభిమానులందరూ కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంతో మోడీ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ మాతా శిశు వైద్యశాలలో ఇక్కడ ఉన్నటువంటి రోగులందరికీ కూడా వారందరికీ కూడా పళ్ళు, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు పంచడం జరిగింది. మొట్టమొదట మోడీ గారి ఆయురారోగ్యాలతో ఆయన ఇంకా ఎక్కువ కాలం మంచి అభివృద్ధి పదంలో నడవాలని ఆయనకు గురించి రామాలయంలో ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేయించడం జరిగింది. వారు నరేంద్ర మోడీ గారు భారతదేశంలో అభివృద్ధి గురించి, హిందూ ధర్మాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడంతో పాటు ప్రపంచ దేశాల్లో మన భారతదేశం యొక్క విశ్వగురువుగా నిలపడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక మాన్యంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడుతున్నాయి. ప్రపంచ దేశాల్లో యుద్ధాలు అలుముకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన అయితేనే రాజీ మార్గంలో నడపగలరు అనే ఒక నిర్ణయానికి వచ్చి రష్యా వాళ్ళు కానీ, ఉక్రెయిన్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఇజ్రాయెల్ దేశస్తులు కానీ ఈరోజు మోడీ గారి మాట కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది కుటిల రాజకీయవేత్తలు, కాంగ్రెస్ పార్టీ వారు మన మీద విషం చిమ్ముతున్నారు. హిందూ ధర్మాన్ని, హిందూ దేశాన్ని దెబ్బతీసే ఈ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క అంతం చూడవలసినటువంటి అవసరం ప్రజలందరికీ ఉంది. మోడీ గారికి ఈ సేవా కార్యక్రమాల ద్వారా మోడీ గారికి మనం సపోర్ట్ చేస్తూ వారికి మేమందరం మీ అంటే ఉన్నాం అని చెప్పానని మనం అందరం కూడా ఆయన వెనకే నడవాలి. నడిచి ఆయన యొక్క చేసేటటువంటి అభివృద్ధి పనుల్లో మనందరం కూడా తోడ్పాటును అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినానికి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ కార్యక్రమాలు మొదలుపెట్టాము. నేడు అదే ఈ మన మాతా శిశు వైద్యశాలలో పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంచడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి 15 రోజులు అన్ని సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. 17, 18, 19లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాము. ఆ కార్యక్రమంలో ఈ సందర్భంగా 19వ తేదీ మేము బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీలో పెద్ద ఎత్తున కార్యకర్తల్ని డొనేషన్ చేసే కార్యకర్తలను సమీకరించి మన గవర్నమెంట్ హాస్పిటల్కి, ప్రైవేట్ రెడ్ క్రాస్ వాటికి బ్లడ్ డొనేషన్ ఇద్దామని నిర్ణయించాము. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమము, తర్వాత మొక్కలు నాటే కార్యక్రమము, విరివిగా మెడికల్ క్యాంప్స్ ఆల్ ఓవర్ ద పూర్ పీపుల్ ఉన్న ఏరియాల్లో కండక్ట్ చేయాలని నిర్ణయించాము. ఇది అందరూ మీ మీడియా మిత్రులు అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ